హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్పిసిఎల్ అనమాట, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారనమాట. ఇదైతే మనకి మహారాష్ట్ర అంటే ఎన్పిసిఎల్ తారాపూర్ ఆ యొక్క సైట్కి సంబంధించినటువంటి ఇదనమాట. ఇది చూసుకుంటే మనకి అప్లికేషన్ అన్ని ప్రాసెస్ అనేది 15 జనవరి స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 4 ఫిబ్రవరి దాకా మనకి టైం అయితే ఉన్నది అనమాట. టోటల్గా మనకి 114 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. వాటిలో ఏంటంటే సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట ఒక 2 దాకా ఉన్నాయి. ఇంకా స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ ఒక 12 ఉన్నాయి. ఇంకా స్టైపెండరీ ట్రైన్లో టెక్నీషియన్లో ఒక 83 ఉన్నాయి. ఇంకా ఎక్స్రే టెక్నీషియన్ 2 ఉన్నాయి. అసిస్టెంట్ అంటే జనరల్ అసిస్టెంట్ అనమాట. అండ్ హెచ్ఆర్లో ఒక 6 ఉన్నాయి. అండ్ ఫైనాన్స్లో అంటే అకౌంట్స్లో ఒక 5 ఉన్నాయి. ఇంకా కూడాను మెటీరియల్స్ మేనేజ్మెంట్కి సంబంధించి 4, టోటల్గా 114 అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఆంధ్ర తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ వేకెన్సీస్ కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. క్లిక్ హియర్ బై న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మొదట మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక యాక్టివేషన్ లింక్ అనేది ఈమెయిల్ ఐడికి పంపడం జరుగుతుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ అవుట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే యూనిట్ ఆటోమేటిక్గా వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. పోస్ట్ అప్లైడ్ అయినా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎస్ఏ ఎస్టీనా క్యాట్ 1 ఇంకా కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1 సైంటిఫిక్ అసిస్టెంట్ బీనా టెక్నీషియన్ ఇంకా ఎస్టీటీఎం మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక అంటే మల్టిపుల్ పోస్టులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే కనుక సపరేట్ అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా ఈ యొక్క పోస్ట్ అని మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. డిసిప్లిన్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఇలా వస్తుంది, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే అసిస్టెంట్ సెలెక్ట్ చేశాను, దాంట్లో హెచ్ఆర్ ఫైనాన్స్ అలాగే సిఎంఎం వచ్చినాయి అనమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ మీరు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి డిసిప్లిన్స్ అన్నీ కూడాను మనకి వస్తాయి అన్నమాట. అంటే ఎలక్ట్రికల్ వచ్చింది, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే హెల్త్, ఫిజిక్స్ అనమాట. ఇంకో పోస్ట్ ఏంటంటే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్, అది కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి డిసిప్లిన్స్ సివిల్ మాత్రమే వచ్చింది. ఇంకా ఒక టెక్నీషియన్లో కూడా మనకి ఏమేమి ఉన్నాయంటే ఎక్స్రే టెక్నీషియన్ మాత్రమే ఉంది, ఇంకేం లేవన్నమాట. ఇంకా ఎస్టీటీఎంకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి ఫిట్టర్ ఉందన్నమాట. ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిస్ట్, టర్నర్, మాసన్, ఆపరేటర్ ఇలా వచ్చాయి అన్నమాట. సో మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ అండి కేటగిరీ, మీ కేటగిరీ యూఆర్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఒకవేళ కనుక మీ కేటగిరీలో జాబ్స్ లేకపోతే కనుక మీ నోటిఫికేషన్ చూసుకొని మీరు అప్పుడు యూఆర్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన సబ్ కేటగిరీ ఏంటంటే ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకో. ఇక్కడ ఏదో నోట్ వచ్చిందనమాట, ఏంటంటే ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి. సో అది ఉన్నదని చెప్పేసి మనకి తర్వాత కొన్ని కాలమ్స్ అయితే వస్తాయి, ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టా, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీ యొక్క నేమ్ ఇక్కడ మొదట శాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్ ఏంటి అనేది ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము ఇలాగా మొత్తం కూడా మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ కనుక చిన్నగా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా ఉంటే కనుక ఇక్కడ 3 కాలమ్స్ ఈ 3 బాక్సెస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 పార్ట్సే ఉంటే కనుక మీ నేమ్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఒకవేళ కనుక మిడిల్ నేమ్ కూడా ఉంటే ఇలాగా మీ మిడిల్ నేమ్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక జెండర్ మీరు మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారో దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ప్లస్ మీరు చూసుకున్నట్లయితే కనుక స్టైపెండరీ ట్రైన్ సైంటిఫిక్ అసిస్టెంట్గా అయితే 18 to 25 ఇయర్స్ అనమాట. ఇంకా సివిల్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 30 ఇయర్స్. ఇంకా స్టైపెండరీ ట్రైన్ కేటగిరీ 2కి సంబంధించి 24 ఇయర్స్ అనమాట. ఇంకా ఎక్స్రే టెక్నీషియన్కి అయితే 25. ఇంకా జనరల్ అంటే అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి అయితే 28 ఇయర్స్ అనమాట. అంటే మినిమం 21, మ్యాక్సిమం 28. దీనికి అదనంగా ఏంటంటే 5 ఇయర్స్ SC ST, 3 ఇయర్స్ OBC అవన్నీ కూడా మనకి యాజ్ యూజువల్గా ఎలిజిబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నుంచి ఇయర్, మంత్, అలాగే డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక ప్రజెంట్ ఈ యొక్క NPCL వర్క్ చేస్తూ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఏంటంటే 1984 రైట్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాధితులు, దాని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నోన్. ఇంకా ఎక్స్ సర్వీస్ మీద ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నోన్. ఇంకా వీడియో కానీ డైవర్సిటీ ఉమెన్ ఎవరైనా ఉంటే రీమ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. ఇంకా కూడా ప్రాజెక్ట్ అఫెక్టెడ్ పర్సన్స్ అనమాట, ఎవరన్నా ఆ యొక్క ఏరియాస్లో ఏదైనా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, సపోజ్ మనకి ఇక్కడ NPCL లేదంటే ఏదైనా ఆటోమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి సైట్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ దగ్గరలో అనమాట. దానివల్ల ఆ యొక్క ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయినటువంటి ఆ యొక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా హ్యావ్ యూ వర్క్డ్ విత్ NPCL, అంతకుముందు గతంలో కనుక మీరు కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో కనుక NPCLలో వర్క్ చేసి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడ మనకి యూజర్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. 5 to 20 క్యారెక్టర్స్ మధ్య ఏదో ఒకటి అనమాట. ఇలాగా మీ ఇష్టం వచ్చింది, మీకు ఈజీగా ఉన్నది ఏదో ఒకటి ఇలాగ సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అంటే అవైలబుల్ అని వస్తుంది. అలాగే పాస్వర్డ్ ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి 8 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇలాగనమాట. ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి ఈమెయిల్ 2 times ఇచ్చేస్తే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఈ బాక్స్లో నెక్స్ట్ రిజిస్టర్ అంటే మీకు ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యాక్టివేట్ చేసుకుంటే లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చిన్న పొరపాటు అనమాట, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. అలా క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఈమెయిల్ ఐడికి ఇలా లింక్ వస్తుంది అనమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లాగిన్ ఐడి అనమాట, అలా పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ లాగిన్ ఐడి అని మనమే క్రియేట్ చేసుకున్నాం అనమాట. అలాగే పాస్వర్డ్ కూడా మనమే క్రియేట్ చేసుకున్నాము. ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ లాగిన్ అవ్వగానే ఇలాగ వస్తుంది అనమాట, అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో, అలాగే యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, మిగతా అప్లికేషన్ పూర్తి చేసుకోవాలి. గో టు అప్లై పేజ్ అనాలి. ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే ఇవన్నీ ట్యాబ్స్ అనమాట, మనకి అంటే 6 ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ రావాలన్నమాట. సో మొదటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంపల్సరీగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరన్నా కనుక COVID-19 పాండమిక్కి సంబంధించిన 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 2021లో 2020 చదువుకున్న వాళ్ళకైతే కనుక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటువంటి వాళ్ళకి మార్క్స్ పర్సంటేజీ లేకపోతే కనుక వాళ్ళైతే ఇక్కడ ఎస్ అయితే పెట్టారనమాట. ఎవరైతే COVID-19 బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ పెట్టాలి, మిగతా వాళ్ళు నో పెట్టాలన్నమాట. సో ఫస్ట్ కాలం అదే అనమాట. సో 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ SSC సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బోర్డు అనమాట, CBSE బోర్డు, స్టేట్ బోర్డు అనేది. ఎప్పుడు 10th క్లాస్ జాయిన్ అయ్యారు మీరు, అంటే ఏ ఇయర్లో ఏ మంత్లో జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. ఇంకా ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలా అంటే చెప్పి మీకు
పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడాను మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా అదే విధంగా డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్మీడియట్ అనమాట. డిసిప్లిన్ సబ్జెక్ట్ అనమాట, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కామర్సా లేకపోతే సైన్సా ఏంటి అనేది మెన్షన్ చేయాలి. కాలేజీ నేమ్, బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది మీకు, అట్లాగే డిగ్రీకి సంబంధించి అనమాట. అయితే మీకు ఐటీఐ పోస్ట్ అయితే ఐటీఐ వస్తుంది ఇక్కడ, అది కూడా సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా మీరు మార్క్స్ అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉందన్నమాట, అది సెలెక్ట్ చేసుకొని మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఏంటంటే డిసిప్లిన్ అనమాట, మీరు ఏ సబ్జెక్ట్లో చేశారు ఆ యొక్క డిగ్రీ అనేది, కాలేజీ నేమ్, ఇంకా కూడాను యూనివర్సిటీ నేము, మోడ్ ఆఫ్ స్టడీ, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఎప్పుడు జాయిన్ అయ్యారు డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది, అది కూడాను మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ప్లీజ్ స్పెసిఫై ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్ ఇష్యూ ఆఫ్ ఫైనల్, డిగ్రీకి సంబంధించినటువంటి యొక్క ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా కూడా వెదర్ యువర్ బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ, ఇది కూడా ఎస్ పెట్టాలన్నమాట. సో ఇంకా కూడా లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ, మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ అందరికీ వచ్చి ఉంటాయి కాబట్టి ఈమెయిల్, ఇంటర్నెట్ ఇవన్నీ టిక్ ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకేంటంటే కిందకి రావాలి, కిందకి వచ్చేస్తే ఇక్కడ మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్ కొన్ని వేకెన్సీస్కి అయితే కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైతే అవుతుంది అనమాట. దానికి సంబంధించి ఇక్కడ ఎంప్లాయర్ నేమ్, ఇంకా ఆర్గనైజేషన్ అనమాట, అంటే ప్రైవేట్ సెక్టారా ఏంటనేది, గవర్నమెంటా, పోస్ట్ ఏ పోస్ట్ చేశారు, డ్యూటీస్ ఏంటి, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు అనేది, యాడ్ అంటే కొత్త రో అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది, మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, ఏంటంటే ప్రీ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్. సపోజ్ మీరు ఐటీఐ జాబ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఐటీఐ చేయక ముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ప్రీ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటారు. పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట. సో మీరు కనుక ఆ యొక్క డిగ్రీ లేదా డిప్లొమా ఏదైతే క్వాలిఫికేషన్ దానికి ముందు కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఈ కాలంలో ఎంటర్ అయితే చేయాలి, లేదా అయిపోయిన తర్వాత మీకు ఆ క్వాలిఫికేషన్ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ పోస్ట్కి అసలు ఎక్స్పీరియన్స్ అవసరం లేకపోతే నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడైతే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే మెరిటల్ స్టేటస్ అనమాట, మ్యారీడ్, అన్మ్యారీడ్, సింగిల్, ఇదైతే అలాగే మీకు రిలీజన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మదర్ టంగ్ అనమాట, మీకు మదర్ టంగ్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ మన తెలుగు కూడా ఉన్నది, తెలుగు అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను స్టేట్ డొమిసైల్, ఎక్కడైతే మీరు బార్న్ అయ్యారు, ఎక్కడైతే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారు దానిని మీ యొక్క డొమిసైల్ స్టేట్ అంటారు. ఆంధ్ర, తెలంగాణ ఏంటి అనేది. ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీరు కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా కూడాను పర్మనెంట్ అడ్రస్, అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, డిస్ట్రిక్ట్, తాలూకా అన్నీ కూడా స్టేట్ మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా ఏంటంటే మీకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఆర్ ఎనీ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేటివ్, ఈ యొక్క ఎన్పిసిఏలో కానీ లేకపోతే ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీలో కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే బంధువులు ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలని బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే 10 నుంచి మనకి 50 KB మధ్య ఉండొచ్చు అనమాట. ఫోటో అనేది ఇలాగా మనకి యాక్సెప్టబుల్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఫేస్ కనపడితే బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉన్నది, ఇలాగ చిన్నగా ఉండకూడదు, గ్లాసెస్ వేర్ చేయకూడదు అనమాట. అలాగే మీకు జనరల్గా కనుక గ్లాసెస్ ఉంటే కనుక రోజు కనుక వేర్ చేయొచ్చు, లేకపోతే కనుక స్పెషల్గా అయితే మీరు గ్లాసెస్ అని పెట్టుకోవద్దు, ఇలాగా సైడ్కి ఉండకూడదు. ఈవెన్ ఇంటూ పెట్టిన మార్క్స్ అన్నీ కూడా ఉండకూడదు అనమాట, ఇలా అయితే ఉండాలి టిక్ మార్క్ పెట్టినట్టు. అలాగే సిగ్నేచర్ అనమాట, సిగ్నేచర్కి సంబంధించి కూడా మనకి జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. 20 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా మనకి ఇలా ఉండాలన్నమాట. సిగ్నేచర్ అనే శాంపిల్ అనమాట, ఇలా ఇచ్చారు బాక్స్లో, దాదాపుగా ఇలాగా మనకి కవర్ అయ్యేటట్టుగా బ్లూ కానీ బ్లాక్ ఇంక్ అయినా పర్వాలేదు, ఇలాగైతే ఉండకూడదు. ఈ రెండు మనం ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అవుతాయి అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ప్లస్ సిగ్నేచర్ అనేది కొంచెం ప్రాబ్లం వస్తున్నది. అందుకని మీరు ఏం చేయాలంటే దీనిని పెయింట్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అనాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, పైన 200 కింద 80 ఇవ్వాలి, ఓకే అనాలి, సేవ్ యాజ్ చేసుకోవాలన్నమాట. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చెప్పేసి జేపీజీ ఫార్మేట్లో ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం ఏంటంటే ప్రివ్యూ కనపడుతుంది, అన్నీ కూడా కాలమ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, ఏదైనా మోడిఫికేషన్స్ కావాలన్నా చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ అన్ని కాలమ్స్ కూడా టిక్ ఆన్ వచ్చాయన్నమాట. అంటే మనం అన్ని పర్ఫెక్ట్గా ఫిల్ అవుట్ చేసామని అర్థం అనమాట. లాస్ట్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే కనుక కేటగిరీ 1 స్టైఫండ్ ట్రైన్ అంటే ఎస్టీ ఎస్సీ డిప్లొమా హోల్డర్స్కి సంబంధించినవి, ఇంకా కూడా సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకైతే 150 రూపీస్ అనమాట. ఇంకా కూడా టెక్నీషియన్ కానీ, ఇంకా కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ అసిస్టెంట్ ఇవన్నీ. అంటే అలాగే క్యాట్ 2 ట్రైనింగ్కి సంబంధించి ఐటీఐ వాళ్ళకి ఏవైతే వాళ్ళకైతే 100 రూపీస్ మాత్రమే పే చేయాలన్నమాట. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ జనరల్ క్యాండిడేట్స్, అందులో కూడాను ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా కూడాను ఫీమేల్ క్యాండిడేట్స్, వీళ్ళకి ఎవ్వరికి ఫీజు లేదనమాట. 0 ఫీజు, అంటే ఈ స్టెప్ అనేది ఉండదన్నమాట. మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళైతే ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనాలి. సో ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, పే నౌ అనాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఎస్బీఐ గేట్వే ఓపెన్ అయిందనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఎస్బీఐ ఇవన్నీ వచ్చాయి. అలాగే యూపీఐ కూడా వచ్చింది. మీరు ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే ఈజీగా పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సెపరేట్గా. సో ఇదే విధంగా లాగిన్ అయిపోయి ఇంకో పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా ప్రాసెస్ చేసుకుంటే మీరు వేరే పోస్ట్ కూడా మల్టిపుల్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.